సాంప్రదాయిని సుప్పిని సుధపోసనే ఆనా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు. ప్రేమ మంగళం మనసు మంగళం. 90s లో మీకు ఇష్టమైన సీన్ ఏంటి? ఐ మీన్ మీకు ఇష్టమైన సాంగ్ మీరు కంపోజ్ చేసిన దాంట్లో? నాకు అది చిరు 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 ఆశలు చిగురించు, నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. తండ్రుల నుండి మముగా చేతల్లి నీరుణము నెట్ల. ఇండస్ట్రీలో మీకు ఆత్మీయులు వీళ్ళు ఎప్పుడు నా మంచిగా కోరుకుంటారు అని మీకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో? ఫ్రెండ్ అని చెప్పానండి, నాకు పెద్దన్నలాగా వేణుగురు గారు. అదే ఈ మూవీ నా హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోయానే అని చెప్పేసి మీరు అనుకున్న సందర్భంలో దసరా బలగం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఫస్ట్ మీరే. ఓకే, మరి ఎందుకు చేయలేదు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ఒక ఆణిముత్యం ఉన్నారు. ఆణిముత్యం అని ఎందుకన్నానంటే, ఒక కీబోర్డ్ ప్లేయర్గా తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను అంటే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యారు. ఆయన ఎవరో కాదు, మన సురేష్ బొబ్బిలి గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు? నేను కూడా బాగున్నాను సార్. మీరు వచ్చారు కదా, ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా, ఆబ్వియస్ గా బాగుంటాను. సో సురేష్ గారు, అసలు ఏంటి లైక్ మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు మాకు, విరాట పర్వం అండ్ రీసెంట్గా #90s మ్యూజిక్ అయితే చంపి పడేశారు. అంటే స్లోగా పాయిజన్ లా ఎక్కుతుంది జనాలకి. మీకు ఆల్రెడీ టాక్ తెలుసు కదా దాని గురించి. ఏమంటున్నారు మీ ఫ్రెండ్ సర్కిల్లో లేకపోతే మీ ఫ్యాన్ బేస్ లో ఏమని చెప్పి అంటున్నారు? ఇన్స్టా ఓపెన్ చేస్తే అదే ఉందండి. ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఫోన్కి అయితే కంటిన్యూగా మెసేజెస్, కాల్స్. నాకు విరాట పర్వం టైంలో, నీది నాది ఒకే కథ టైంలో, జార్జ్ రెడ్డి టైంలో ఎంత ఫ్లోటింగ్ అవుతుందో ఇప్పుడు అంతకు మించి ఉంది. అంటే మీరు ఏదైనా ఒక సాంగ్, ఒక మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇదే టైప్లో, అంటే రొటీన్కి భిన్నంగా అందరిలా కాకుండా ఏదైనా కానీ సంథింగ్ వెరైటీగా ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, మంచి లిరిసిస్టులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా మీ పాటలు, మీ మ్యూజిక్ అనేసరికి సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తు, దసరా మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ వేరు, కానీ ఒక చిన్న బిట్ ఉంటుంది. కీర్తి సురేష్ మ్యారేజ్ కాస్ట్యూమ్ లో డాన్స్ చేస్తుంది, అది మీరే కదా చేసింది. ఆ మూవీ అంతా ఒక ఎత్తు అయితే, అంటే ఆ మూవీ మ్యూజిక్ అంతా ఒక హైలైట్ అయితే, బట్ దసరా మూవీలో ఆ ఒక్క బిట్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? రీల్స్ చేసి పెట్టడం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. అంటే ఆ మ్యూజిక్ మేబీ ఇప్పుడు మా పెళ్లిళ్లలో భారత్ అని చెప్పేసి ఫేమస్. కాకపోతే ఏంటంటే మీరు దానికి కొంచెం మసాలా యాడ్ చేసి ఆ సాంగ్ లో పెట్టారు కదా. ఎందుకు ఆ థాట్ వచ్చింది? థాట్ నాది కాదండి. యాక్చువల్లీ దసరా మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది, రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. పర్టికులర్గా ఆ బిట్టు తెలంగాణ బ్యాండ్, రూరల్ బ్యాండ్స్లో ఉండే బిట్ అది. ఓకే. దాన్ని సంతోష్ నారాయణ గారు బిజీ ఉండడం వల్ల సుధాకర్ చెరుకూరు గారితో నేను విరాట పర్వం సేమ్ ప్రొడక్షన్లో చేశాను కదా, సార్ నన్ను అడిగి చేయండి అని పంపిస్తే నేను అది ఒక 1 డేలో చేసి పంపించేశాను. కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. కీర్తి సురేష్ గారు కి మీరు థ్యాంక్స్ చెప్పుంటారు ఆ పర్ఫార్మెన్స్ కి, బట్ ఆవిడ చెప్పారా మీకు మంచి మ్యూజిక్? లేదండి, అంటే మేబీ నేను చేసిన తెలియకపోయి ఉండొచ్చు. ఓకే. బట్ సుధాకర్ గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ అన్నకి, సంతోష్ నారాయణ గారికి, ఎందుకంటే వేరే వాళ్ళది మనం యాక్సెప్ట్ చేయాలి అనే ఒక ఇది అంటే ఉండదు. ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేసి పెట్టడం సంతోష్ నారాయణ గారు. ఓకే, మంచి ప్రశంసలు అందుకొని ఉంటారు కదా. అంటే అది బయటకి తెలియదండి, నాకు తెలిసి మీ దగ్గర నుంచే చెప్తున్నా. అవునా? చాలా మందికి తెలియదా ఆ బిట్ చేసింది మీరే? నా సర్కిల్ వరకు తెలుసు. ఓకే, సో ఆ అదృష్టం హిట్ టీవీకి మాత్రమే కల్పించారనమాట మీరు. ఓకే. అండ్ జార్జ్ రెడ్డి
మంచి మంచి సాంగ్స్, బుల్లెట్ సాంగ్ కానివ్వండి అవును. ఏదైనా. అవును. అండ్ విరాట పర్వం గురించి అయితే చెప్పక్కర్లేదు. కాకపోతే లాంగ్ గ్యాప్ ఆ మూవీ, అవును లాంగ్ గ్యాప్ అయినా ఆ కోల కోల సాంగ్ రిలీజ్ అయ్యి అవును మంచి అది ఒక సెన్సేషన్. అవును. ఎవరికి 1 year దాకా ఆల్మోస్ట్ ఆ సాంగ్ రిలీజ్ అయినా కానీ 1 year వరకు ఆ సాంగ్ ఎవరికి బోర్ కొట్టలేదు. నమ్ముతారా మీరు? తెలుసండి, నాకు నిన్న కూడా ఒక మెసేజ్ వచ్చింది ఇన్స్టాలో, ఈ సాంగ్ మీరు చేశారా అని. నా ప్రీవియస్ సాంగ్స్ అన్ని పెడుతూ ఉన్నారు. నేనే చేసిన అండి, నేనే చేసిన సార్. మేము ఎప్పుడు మైండ్ ప్రెషర్ ఫీల్ అయినా ఈ సాంగ్స్ వింటే రిలీఫ్ అయిపోతాం. చాలా అవును. మీరని తెలియదు మాకు అసలు. ఆ, చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు అని ఏదో పెట్టారు. ఒక సాంగ్ ఉంటుందండి, తిప్పారా మీసంలో రాధారమణం అనే ఒక సాంగ్ ఉంటుంది. ఓకే. ప్రతి వెడ్డింగ్ కు వాడతారు అది. ఇప్పటికి నాకే చాలా ఏమంటారు, వాట్సాప్ లో వీడియోస్ పెట్టారు, నీ పాట పెట్టుకున్నారు అని. అనుకుంటారా నేను కంపోజ్ చేసిన సాంగ్ ఇంత పెద్ద హిట్ అయి ప్రతి ఇంట్లో ప్రతి పెళ్లిలో వినిపిస్తుంది అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతాం కదండి. అంటే సాంగ్ కంపోజ్ చేసినప్పుడు జనరల్ గా మీ మనసుకు నచ్చినట్లు కంపోజ్ చేసి ప్రేక్షకులు బాగా ఆదరించాలి అనుకుంటారు. కానీ ఆ సాంగ్ సంవత్సరాల తరబడి అలాగే కంటిన్యూ అయితే ఆ కిక్ వేరే ఉంటుంది కదా. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు బేసిక్ గా నేను నా ఫేస్ ఇదంతా తెలియదు, ఊరికే అట్లా బయటకు వెళ్ళినప్పుడు వినిపిస్తూ ఉంటాయి సాంగ్స్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా పక్కన మావాడు అన్న నీ సాంగ్ వస్తుంది అన్న, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కెమెరా ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ పర్సన్ కాదా? నేను తక్కువ అండి, ఎందుకంటే ఈ మధ్యలో నేర్చుకున్నా. జనరల్ గా మీ పేరు చాలా మందికి తెలుసు, చాలా మందికి సుపరిచితం మీ పేరు. కానీ మీరు మాత్రం అతి తక్కువ మందికి తెలుసు. అవును. ఎందుకంటే మీ పేరు సాంగ్స్ లో కానివ్వండి, ఎక్కడైనా మూవీలో మీ పేరు తెలుస్తుంది. కానీ కొంతమంది మీలాంటి వాళ్ళు ఏంటంటే చాలా మంది కెమెరాకు దూరంగా ఉంటారు. ఆ ఫ్యాన్స్ కి ఏంటంటే ఇతనెవరు అని చెప్పి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా ఉంటుంది. సో సడన్లీ మీరు అనే పర్సన్ ఇంటర్వ్యూస్ ద్వారా మాత్రమే బయటకు వస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మీరు ఎక్కడా కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు. చాలా తక్కువ. ఇన్స్టాలో చూసినా లేకపోతే మీకంటూ ఒక అంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడా కూడా మీరు అంత యాక్టివ్ గా కనిపించరు. ఎందుకు సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉంటారు? ఏమో అండి, ఎప్పుడు దాని వైపు నాకు వెళ్ళలేదు. ఈ మధ్యలో కొంచెం మా వాళ్ళు లేదు, నువ్వు యాక్టివ్ ఉండాలి, తెలియాలి, చేసుకోవాలి అంటే సరే నాయనా అని చేస్తున్నా. అండ్ #90s లో సింపుల్ మ్యూజిక్, నిజం చెప్పాలంటే అది దాన్ని ఒక మాస్ అనలేము, ఇంకోటి అనలేము. కానీ ఒక మ్యూజిక్, ఒక సాంగ్ వస్తుందండి, ఆ క్రిస్టియన్ అమ్మాయి కనబడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఆ కన్వర్సేషన్, ఒక సాంగ్ మంగళం మనసు మంగళం. అది నేను ఆ సాంగ్ వెతుక్కుని రికార్డ్ చేసుకొని నా మొబైల్ రింగ్ టోన్ పెట్టుకున్నా. సీరియస్లీ ఎందుకంటే ఆ మేబీ అది కనెక్ట్ అయిపోయాను ఆ సాంగ్ కి. నేను ఫ్యూ డేస్ లో OST అవన్నీ వస్తాయి, సపరేట్ బిట్స్ కూడా రిలీజ్ అవుతుంది. మీరు అంటే రికార్డెడ్ లేకుండా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కడ దొరకలేదు ఆ బిట్. ఇంకా ఏం చేయాలి తెలియక రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే ఆ చిన్న అంటే లైక్ ఎక్కడో సమ్ కనెక్షన్, అంటే అన్ని స్టేజ్లు చూసి వచ్చుంటాం కదా, సో ఎక్కడో కనెక్ట్ అవుతాం. అలాంటి వాటికి కనెక్ట్ అయ్యి అబ్బా ఎంత బాగుంది అసలు, ఎంత వినడానికి కూడా అది చాలా అద్భుతంగా అనిపించింది. సో అదే పెట్టుకున్నా నేను. కానీ #90s చూడని వాళ్ళు అడుగుతున్నారు నన్ను, బాగుంది ఈ బిట్ ఎక్కడి నుంచి తీసుకున్నావు అంటే #90s అని చెప్పేసి ఈటీవీ విన్ లో ఉంటుంది. సో డెఫినెట్ గా చూసి మీరు కూడా ఆ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్పా. ఎందుకంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ అంటే ఆ సాంగ్స్ వింటుంటే. అండ్ అదొకటే కాదు, మీ సాంగ్స్ ఏది విన్నా కానీ, అండ్ మీ సాంగ్స్ అన్నిట్లో నాకు జార్జ్ రెడ్డిలో బుల్లెట్ సాంగ్ అంటే భలే ఇష్టం. మోస్ట్లీ ఇంతకు ముందు అయితే టైం దొరికినప్పుడల్లా పెట్టుకొని చూసేదాన్ని. అంటే అతను నడిపే స్టైల్ కి, మీరు రాసిన స్టైల్ కి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఇది బేసిక్ గా మిట్టపల్లి సురేందర్ అన్న రాసిండు. 2018 లో వచ్చింది ఆ మూవీ. బాండ్ 2018 or 19 అదే టైంలో వచ్చింది. ఒక 1 year అదే టాప్ 1 ఉండే సాంగ్. కోవిడ్ లో ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు సాంగ్ కి పిచ్చ ఫ్యాన్స్. ఇప్పటికీ కూడా ఆ సాంగ్ వచ్చిందంటే ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. అండ్ మాస్ పీపుల్ కి అయితే, కాలేజ్ పీపుల్ బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ బుల్లెట్ ఏమైనా చూస్తే ఆటోమేటిక్ గా సాంగ్ గుర్తొస్తుంది. #90s లో మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు విరాట పర్వం గురించి మాట్లాడుకుందాం. మంచి పేరు తెచ్చిపెట్టారు
తెచ్చిపెట్టింది కదా మీకు విరాట్ అవునండి. పర్వం. ప్రతి టెక్నీషియన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. విరాట్ పర్వం అంటే మూవీ యాక్చువల్గా మరి హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది, కానీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అవును కానీ అవును ఆ విరాట్ పర్వం టైంకి ఆ కోలో కోలో సాంగ్ నిజంగా రాసినప్పుడు మీరు ఎవరికి ఎక్కువగా తెలియదు కదా, నేను అసలు ఆ సినిమా మ్యూజిక్ చేసేటప్పుడు ఎవరికి తెలియదు అండి. ఎవరికి తెలియదు. దాని ముందు కొంచెం తెలుసు, ఇది వాడు నడిపే బండి దాని దాని తర్వాత కొంచెం తెలుసు. విరాట్ పర్వంకి విరాట్ పర్వం తర్వాత మీరెవరో బయటకు రావడం, మీ ఇంటర్వ్యూస్ వల్ల పీపుల్ మిమ్మల్ని ఎక్కువ అవునా. రికగ్నైజ్ చేయడం జరిగింది. అందుకే అడిగాను మీరు కెమెరా ఫ్రెండ్లీ పీపుల్ కాదా అండి అని నాకు చెప్పేసి. పిచ్చి భయం అండి, స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్న భయం, ఏదో తెలియని ఫియర్ ఓకే చిన్నప్పటి నుంచి. నేను ఒక్కరిని ఉన్నప్పుడు స్టూడియోకి రండి, ఎంతైనా పాడతా. ఓ ఇప్పుడు దీంట్లో #90s లో ఫాదర్ సాంగ్ నేనే పాడాను, ఫస్ట్ సాంగ్ నేను సైదులు పాడాను. ఓ ఉమ్, ఆ, ఫాదర్ సాంగ్ పాడింది మీరేనా అందులో? ఓకే నీలి నీలి నింగిలోను అది పాడాను. ఓకే. అండ్ అసలు ఎలా ఈ ప్రస్థానం ఎలా మొదలైంది అంటే అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడదాం. ఎక్కడ పుట్టారు? నేను మా గౌరారం అండి, మ్మ్. ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉండే, ఇప్పుడు మహబూబాబాద్. ఓకే ఫాదర్ శంబయ్య, అమ్మ కాంతమ్మ, నాన్న ఫ్లూట్ ప్లేయర్ కమ్ స్టేజీ ఆర్టిస్ట్, మ్మ్. అమ్మ సింగర్. అంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, మ్మ్. నాన్న వ్యవసాయం చేస్తారు, బట్ ఆయనకు పర్సనల్ ఓ ప్యాషన్ ఉండేది, స్టేజీ ఆర్టిస్ట్గా చేయడం, ఫ్లూట్ ప్లే చేయడం. ఓ స్టేజ్ ఆర్టిస్టా మీ ఆ, ఫాదర్? ఆ. ఓకే అమ్మ పొలంలో నాట్లేసేటప్పుడు సింగింగ్, మ్మ్. అక్కడి నుంచి వచ్చిందండి. మాకు మేము బోలే, అదే బిగ్ బాస్ లో ఉన్నారు బోలే గారు, మ్మ్. మా అన్నయ్య నందన్ రాజు గారు, ఈయన సేమ్ చక్రి గారు ఉన్నారు. మ్మ్. అంతా ఒక్కటే. వాళ్ళ సాహితీ కళాభారతి అని ఒక ట్రూప్ ఉండేది వీళ్ళది. ఓకే. అప్పటి నుంచే మీకు మ్యూజిక్ అంటే మీకు ఈ సంగీతం పట్ల ఆసక్తి అసలు ఎప్పుడు మొదలైంది? చిన్నప్పటి నుంచే ఉందండి, చిన్నప్పటి నుంచే పాడేది. మా ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, అప్పుడే కన్స్ట్రక్షన్ జరిగింది, ఖాళీగా ఉంది. మ్మ్. మా పొలం పక్కనే అది వాటర్ ట్యాంక్. మ్మ్. నేను ఒక్కనే పైకి ఎక్కి వాటర్ ట్యాంక్ లో కూర్చొని పాడుకుంటే దాని ఒక రివర్బ్ ఎఫెక్ట్ వస్తుంది, మ్మ్. దానివల్ల ఇంకా బాగా పాడాలనే ఒక ఇంట్రెస్ట్ వచ్చేది. ఓకే మనం రూమ్ లో ఉన్నప్పుడు పాడితే ఒక హాలో ఎఫెక్ట్ వస్తుంది కదా, మ్మ్. ఆ ఎఫెక్ట్ వల్ల ఇంకా పాడగలనే ఇంట్రెస్ట్ వచ్చేది. అక్కడనే రోజు సాయంత్రం వెళ్ళి పాడుతూ ఉండేది, మ్మ్. దాంట్లో ఒక్కనే కూర్చొని. అమ్మ ఎవడరా పైన అరుస్తున్నాడు అని ఒకసారి 2-3 వచ్చి, అమ్మ వీళ్ళు ఒక్కడే ఏంద్ర నాయన, మ్మ్. కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఊర్లలో ఎట్లుంటది అంటే ఏదో బలి కోరుతుందా అట్లా భయం ఉంటుంది. అమ్మో ఆ. వద్దు ఒక్కడి ఉండొద్దు అని చెప్పి నన్ను తీసుకుపోయేది. అయినా నేను అందులో పోయి కూర్చొని పాడుకునేది. మ్మ్. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. తర్వాత అన్న వాళ్ళు వీళ్ళందరూ అంత చక్రి ధైర్యంగా వెళ్ళి ఒక్కరే కూర్చొని పాటలు పాడేవారు. పాడేవాడిని. కొన్ని నాకు తెలియదు అప్పటికి అవి ఉంటాయి ఇవి ఉంటాయి, పాడుకునేటోడిని. తర్వాత అన్న చక్రి గారు వచ్చారండి, మెయిన్ మాకు అందరికి ఇన్స్పిరేషన్ చక్రి గారు. చక్రి గారు ఆ, ఆయన వచ్చి సక్సెస్ అయ్యాక ఓ మనం కూడా వెళ్ళొచ్చు, మనం కూడా సినిమాల్లో సినిమా అంటే పెద్ద ప్రపంచం కదా. అంటే చక్రి గారు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి మీరు కూడా మీకు ఆల్రెడీ మ్యూజిక్ మీద ఆసక్తి ఉంది, కాకపోతే ఏంటంటే చక్రి గారిని చూసాక ఆ ధైర్యం ఇంకా పెరిగింది. మనం వెళ్ళి అక్కడ ప్రయత్నించవచ్చు అని మా అన్నయ్య వాళ్ళకి వచ్చింది. వాళ్ళు కొంత సస్టైన్ అవుతూ వర్క్ చేసుకుంటూ ఉంటే నేను వచ్చి వాళ్ళతో పాటు ఇదయ్యాను, చేస్తూ వచ్చాను. అక్కడే ఆపర్చునిటీ వచ్చింది యాక్చువల్లీ. వేనన్న ఫస్ట్ అసలు మిమ్మల్ని ఇండస్ట్రీకి మీ చేయి పట్టుకొని నడిపించింది ఎవరు? మొత్తం వేణు ఉడుగులన్న. వేణు ఉడుగులన్న నన్ను మ్యూజిక్ చేయరా అని చెప్పింది ఆయన, నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆయన. నీది నాది ఒకే కథ, నీది నాది ఒకే కథ, శ్రీ విష్ణు గారు. అక్కడి నుంచి కంటిన్యూగా 4 మూవీస్ శ్రీ విష్ణు గారి నేనే చేశాను. ఓకే. అప్పట్లో ఒకడు ఉండేవాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. సాగర్ కి చంద్ర గారిది, మన భీమ్లా నాయక్ డైరెక్టర్, ఓకే ఆయనది. వేణు ఉడుగుల గారిది నీది నాది ఒకే కథ. మా అబ్బాయి అనే మా డైరెక్టర్ కోవిడ్లో చనిపోయాడు, ఓకే. తిప్పరామీసం అనే, తిప్పరామీసం అవును, అది కూడా నేను కంటిన్యూగా విష్ణు గారి 4 మూవీస్ చేశాను. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది అయితే వేణు ఉడుగుల గారు. ఓకే. ఇన్ని మూవీస్ చేసిన తర్వాత మీకంటూ అసలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది, మీరంటే ఎవరు అని చెప్పేసి బయట ప్రపంచానికి పరిచయం అయింది ఎప్పుడు? నీది నాది ఒకే కథేనండి. ఆ సినిమా మంచి పేరు వచ్చింది. ఓకే. దాంట్లో పాటలు ఆ టైంకి అంటే మంచి పాటలు అయ్యి విన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా
దాన్ని లైక్ చేస్తారు. హ్మ్. బాగా నన్ను జనంలోకి తీసుకెళ్ళింది కమర్షియల్‌గా బ్రేక్ వచ్చింది. కమర్షియల్‌గా తీసుకెళ్ళింది. వీటికి ముందు కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ. నేను ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాను. ప్రైవేట్ ఒక ఛానల్‌కి V6 ఛానల్‌కి. హ్మ్. 7 సాంగ్స్ చేశాము. 7 సాంగ్స్ హిట్. V6 మిల్ ఛానల్‌కి మీరు సాంగ్స్ చేశారా? స్టార్టింగ్‌లో బిఫోర్ 'నీది నాది ఒకే కథ' ఓకే. అంటే ఇండస్ట్రీకి పరిచయం అయ్యే ముందు. ముందు హ్మ్. సాంగ్స్ చేశాను. V6లో ఫస్ట్ నా సాంగ్సే వచ్చింది. హ్మ్. నేను చేసిన ఫస్ట్ సాంగ్ అసలు పెద్ద హిట్ అది. పెద్ద హిట్ అంటే ఇంక పెద్ద హిట్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నా పాట పెట్టుకొని బిఫోర్ తెలంగాణ అనౌన్స్‌మెంట్ నా ఓహ్! నా పాట పెట్టుకొనే తిరిగేదన్నట్టు. దాని తర్వాత 2013, 14లో ఒక బతుకమ్మ సాంగ్ చేశాను. ఓకే. అది పెద్ద హిట్. హ్మ్. దాని తర్వాత 15లో ఒక బతుకమ్మ సాంగ్ చేశానండి. హ్మ్. అదైతే అసలు ఇంకా అల్టిమేటా? అది పెద్ద హిట్. ఇప్పటికీ బతుకమ్మ జరుగుతుందంటే టాప్ 1 అదే ఉంటది. ఓహ్! అది నేను చేసినాను ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. చెప్పండి అదే ఆ! సాంగ్. అదే చిన్ని మా బతుకమ్మ చిన్నారుక్క బతుకమ్మ అని సాకితో స్టార్ట్ అయితది. ఓకే. పున్నామ పున్నామ నిండు పున్నామ అని ఎండ్‌తో మధ్యలో ఎండ్ అయిపోతది. ఓకే. ఆ పాట. ఎందుకు అంటే మంచి మంచి సాంగ్స్ రాసినా కానీ ఈ సాంగ్స్ మీరే రాశారు అని చెప్పి పీపుల్‌కి రీచ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను చెప్పుకోలేదండి ఎప్పుడు. హ్మ్. అవి నేను ఇప్పుడు నా పనేంటి మంచి సాంగ్ కంపోజ్ చేయాలి. చేసి జనాల్లోకి వదలాలి. అది జనాలు నేను అదే చెప్తున్నగా ఎక్కడికన్నా వెళ్తుంటే బతుకమ్మకు టైంలో అటు ఇటు నా పాట వస్తూ ఉంటది. ఇన్ని ఇయర్స్ అయ్యి ఇన్ని సాంగ్స్ వచ్చినా గానీ నా పాట ప్లే అవుతూనే ఉంటది. ఎవ్రీ 2014, 2015లో మీరు 15లో వచ్చింది. చేసినప్పుడు అవును. ఈ మధ్యలో ఇప్పుడు ఇది 2024. అవును. ఈ మధ్యలో ఎన్నో సాంగ్స్ వచ్చాయి. అవును. ఈ మధ్యలో ఎన్నో సాంగ్స్ వచ్చినా గానీ ఇప్పటికి బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి అంటే ఇప్పటికి మీ పాటే వినబడుతుంది అంటే అవును. ఇట్ ఈస్ రియల్లీ బ్లెస్డ్. ఆ పాట తర్వాతనే యాక్చువల్ అందరూ సాంగ్స్ చేయడం, హ్మ్. బతుకమ్మ సాంగ్స్ చేయడం స్టార్ట్ ఓహ్! అయింది. మెయిన్ స్ట్రీమ్. ఓకే. బతుకమ్మ సాంగ్స్ అంతకుముందు ఉండేవి కానీ బతుకమ్మ సాంగ్స్‌కి ప్రత్యేకంగా బతుకమ్మ సాంగ్స్ చేయాలి అని చెప్పేసి ఎవరు అనుకోలేదు. లేదు. ఎవరు లేరు. ఓన్లీ బతుకమ్మ ఆడబెట్టేటప్పుడు ఇట్లా చప్పట్లు కొడుతూ పాడుకోవడమే తప్పితే హ్మ్. ఒక పాట వచ్చి దానికి పెట్టుకొని పాడి చేసేంత లేకుండే. ఓకే. ఆ పాట తర్వాత చాలా వచ్చినాయి ఇంకా. హ్మ్. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పాటలు ఒక 100 పైన రిలీజ్ అవుతాయి. హ్మ్. ప్రతి ప్రైవేట్ ఛానల్ నుంచి గానీ, యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతాయి. హ్మ్. ఆ పాటతోనే స్టార్ట్ అయింది. ఓకే. దాని తర్వాత కమర్షియల్ బ్రేక్ అంటే 'జార్జ్ రెడ్డి బుల్లెట్' సాంగ్. హ్మ్. ఆ 'బుల్లెట్' సాంగ్‌తో నాకు మంచి పేరొచ్చింది. తర్వాత 'విరాట పర్వం'. 'విరాట హ్మ్. పర్వంలో' కూడా అన్ని సాంగ్స్ బావుంటాయి. ఒకసారి మీరు వెళ్లి జూక్ బాక్స్ వినండి. హ్మ్. ప్రతి పాట బావుంటది. విరాట పర్వంలో జూక్ బాక్స్ వినాల్సిన పని లేదు సార్. ఎందుకంటే హ్మ్. విరాట పర్వం సాంగ్స్ మా అందరికీ అలా హ్మ్. నోటెడ్ అయిపోయాయి. యాహ్! ఎందుకంటే విరాట పర్వం సాంగ్స్ చేసినప్పటికీ కూడా నిజం చెప్పాలంటే 'జార్జ్ రెడ్డిలో' సాంగ్ 'బుల్లెట్' సాంగ్ అనేది అసలు అద్భుతమైన సాంగ్ అది. అవును. కానీ నిజం చెప్పాలంటే టు బీ హానెస్ట్ నేను పర్సనల్‌గా చెప్పాలి అంటే విరాట పర్వం టైం దాకా మీరు నాకు తెలీదు. యాహ్! అంటే 'జార్జ్ రెడ్డి' సాంగ్ వినడమే గానీ ఎవరు ఎవరు అని చేశారు అని ప్రత్యేకంగా తెలీదు. కానీ 'విరాట పర్వంలో' సాంగ్స్ విన్నప్పుడు హ్మ్. ఎవరబ్బా! ఇంత చాలా బాగున్నాయి సాంగ్స్ అని చెప్పేసి చూడడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం నేను మీ పేరు. అవునా? అంతకుముందు ఎన్నో మీరు మంచి మంచి సినిమాలు చేశారు. కాకపోతే అవును. ఏంటంటే కరెక్ట్ రికగ్నైజేషన్ జనాల ఆదరణ మీకు లభించింది అంటే అది ఖచ్చితంగా 'విరాట పర్వంతోనే' అని మీరు నమ్ముతారా? నమ్ముతాను. హ్మ్. నమ్ముతా. ఇంకొకటేంటంటే రికగ్నైజేషన్ అంటే హ్మ్. నా పాటలు జనాల్లోకెళ్ళినాయి. అంత వింటూ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేను. హ్మ్. యాహ్! అదే పెద్ద రికగ్నైజేషన్ అని. అంటే నేను జేసింది వింటున్నారు, నచ్చుతుంది అనే ఒక హ్యాపీ ఫీలింగ్ బాగుండేది. ఎప్పటికీ ఉంటదది. హ్మ్. నేను చేసింది జనాలు వినాలి. విని బావుంది అని దాన్ని అప్రిషియేట్ చేస్తే చాలు. ఓకే. యాహ్! బావుంది అని అప్రిషియేట్ చేస్తే చాలు. కానీ అప్రిషియేషన్ దొరికేసిందిగా? ఇప్పుడు 90స్‌కైతే అసలు హ్మ్. చాలా బట్ మంచి 'విరాట అప్లాజ్. పర్వం' టైంలో మీకు సాయి పల్లవి గారి దగ్గర నుంచి, రానా గారి దగ్గర నుంచి స్పెషల్ రికగ్నైజేషన్స్ వచ్చినాయని విన్నాము. వచ్చిందండి. నాకు సాయి పల్లవి గారు గాని అక్క అని స్టేజ్ మీద నేను మీరన్నారు. ఎందుకు అన్నా అంటే దానికో రీజన్ ఉంది యాక్చువల్లీ. నేను ఆన్ కెమెరా చెప్పలేను గానీ నాకు చాలా హెల్ప్ చేసింది. సాయి పల్లవి గారు. యెస్. హ్మ్. వేణు ఉడుగుల గారు, సాయి పల్లవి గారు, సుధాకర్ చెరుకూరి గారు, రానా గారు అందరూ నాకు చాలా సపోర్ట్‌గా ఉండే ఆ టైంలో. ఓకే. ఆహ్, అండ్ నెక్స్ట్ చూసుకుంటే #90s ఇప్పుడు నిజం చెప్పాలంటే చిన్న మూవీ చిన్న వెబ్ సీరీస్ అది. అవును. దాన్ని ఏమనాలి? వెబ్ సీరీస్ అనాలా? మూవీ అనాలా?
అది వెబ్ సిరీస్ కింద రిలీజ్ అయింది కాబట్టి వెబ్ సిరీస్ అన్నిటికి మించి లైఫ్ అది కదా 90s. ఎందుకంటే దాన్ని నేను #90s రిలీజ్ అవ్వకముందు యూనిట్తో నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఓహో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని ఒక వెబ్ సిరీస్ కిందనే కన్సిడర్ చేశాము. ఉమ్, బట్ ఎప్పుడైతే #90s రిలీజ్ అయిందో, రిలీజ్ అయిన తర్వాత #90s చూసాక దాన్ని మూవీ అనాలో వెబ్ సిరీస్ అనాలో తెలియట్లేదు. అది ఒక బుక్ అండి అంతే. ఒక బుక్ అంటే చాలా మంది కనెక్ట్ అవుతాము. 90s 100%. #90s అని పెట్టారు కానీ అంటే ఆ శివాజీ గారు సేమ్ అంటే మన ఇంట్లో మన నాన్న వాళ్ళు Yes. సేమ్ ఆ ఉప్మా చేయడం మన అమ్మ ఎక్కువ చిన్నప్పుడు ఉప్మానే చేసేది. అవును. సో ఇలాంటివన్నీ చాలా తొందరగా కనెక్ట్ అవుతాం కదా. ఇప్పుడు అవును. పిల్లలంటే బ్రెడ్లు బటర్లు శాండ్విచ్లు అవును చపాతీలు పూరీలు అంటున్నారు కానీ అప్పుడు మనకి మాక్సిమం ఉప్మానే ఉండేది. ఎప్పుడో ఒకసారి కొంచెం టిఫిన్ గట్టిగా చేస్తే అది పండగ అన్నట్టు. పండగ అన్నట్టు, yes. సో ఇలాంటివన్నీ మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆ మూవీలో చూపించారు. అవును. అండ్ పిల్లలు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు పేరెంట్స్ బాండింగ్ ఎలా ఉండాలి అనేది ఆ మూవీలో చూపించారు. మూవీలో డైరెక్టర్ అది తీయడం ఒక ఎత్తు అయితే దానికి అద్భుతమైన సంగీతాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇచ్చి ఇంకా దాన్ని ఇంకా అద్భుతంగా చేయడం మీ వంతైంది కదా. అవును, అవును. దాని గురించి మీకు ఎలాంటి ప్రశంసలు వచ్చాయి? ఇప్పుడు వస్తుంటే కూడా చాలా మెసేజెస్ అండి. మ్మ్. అది ఎప్పుడు కూడా అండి సినిమాతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్, చిన్న బిట్ గురించి కూడా మాట్లాడుతున్నారంటే మనం సక్సెస్ అయినట్టే. సో ఈరోజు #90s చిన్న బిట్ ఇప్పుడు మీరే చెప్పారు. అవును. నేను ఒకటి అది కట్ చేసి చేశానండి. సో అట్లా ఒక్కొక్క బిట్ గురించి ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన బిట్స్ గురించి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్ దగ్గర మీది బాగుంది, ఇక్కడ ఈ సీన్ దగ్గర మీది బాగుంది, ఆ సాంగ్ బాగుంది అని మాట్లాడుతుంటే నేను దేనికోసం మనం వర్క్ చేసామో మనం అక్కడ సక్సెస్ అయినా అనే ఫీలింగ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు అవి వింటుంటే. నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తూ వస్తూనే ఉన్నాయి. ఈ ప్రేమ మంగళం అని ఒకటి, సాంప్రదాయ కామెడీ. అది అసలు నిజంగా సార్ ఎంత నాకు చిన్న పాప ఉంది, సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు రిపీట్ చేసుకొని చూసాం మేము. అది ఆ రోహన్ ఎంటర్ అవ్వగానే వాడి పేరేంటి ఆదిత్య కదా, క్యారెక్టర్ ఏంటి ఆదిత్య. అవును, డైరెక్టర్ నేమ్ కూడా ఆదిత్యనే, నేను చూసాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ రోహన్ కూడా ఎందుకు అసలు మీకు ఎందుకు అనిపించింది ఆ అది కూడా సమ్ డిఫరెంట్? ఎవరు పాడారు అది? సాంప్రదాయం నేనే పాడాను. మీరేనా అది పాడింది? ఒక్కసారి ప్లీజ్ మా కోసం. సేమ్ అలాగే అంటే అది కొంచెం ప్రాసెస్డ్ వాయిస్. ఓకే. చిక్కి అని నా దగ్గర ప్రోగ్రామర్ ఉంటాడు. ఓకే. వాడు ఎక్కువగా దాన్ని ఊత పదం కింద వాడుతూ ఉంటాడు. మా దాంట్లో కానీ మేము ఏదైనా ఓవర్ చేస్తున్నా, మా ఫ్రెండ్ ఇంకో ప్రోగ్రామర్ ఎవరన్నా ఓవర్ చేస్తున్నా వాడు సాంప్రదాయని అనే చిన్న కిండల్ చేసిన ఒక మనిషి ఓవర్ యాక్షన్ చేసినప్పుడు అది యూజ్ చేయాలా మేము అనుకునేది. ఓకే. ఈ ఆదిత్య క్యారెక్టర్ కూడా వాడు కొంచెం అంటే బయటన ఒకలాగా ఉండి వాళ్ళ కంప్లీట్ గా మారిపోతుంది, బాడీ లాంగ్వేజ్ మారిపోయి ఆటోమేటిక్ గా మొత్తం అంతా. ఐ మీన్ అంటే ఆ పేపర్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, అప్పుడు డాడీ ఆ పొద్దున్నే మళ్ళీ పేపర్ సైన్ చేయాలన్నప్పుడు మళ్ళీ వచ్చి ఆ టిఫిన్ తెచ్చి ఇవ్వడం, ప్రతిసారి ఆ మ్యూజిక్ ని అట్లా బిట్. అంటే ఇందాక నేను రింగ్ టోన్ పెట్టుకుంది ఒక ఎత్తు అయితే ఈ సాంప్రదాయని అనేది అసలు ఎందుకు మా స్టూడియోలోనే ఈ రోజు మధ్యాహ్నం కూడా లంచ్ టైంలో ఒక యాంకర్ ఉంది, నాగశ్రీ అని చెప్పేసి తన పేరు. అమ్మాయి ఊరికే పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తూ గట్టిగా లంచ్ టైంలో నవ్వితే అందరు తిట్టారు తన్ని, పిచ్చిదానివా ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి. ఆ అమ్మాయి అది రిమూవ్ చేసేసి, హెడ్ ఫోన్స్ రిమూవ్ చేసేసి స్పీకర్ ఐ మీన్ సౌండ్ ఎక్కువ పెట్టి చూపెడితే అక్కడ లంచ్ లో ఉన్న వాళ్ళు అందరు నవ్వారు, ఇంక్లూడింగ్ మీ. చూసి నేను అన్నా ఇది ఇప్పటికి 2 సార్లు చూసా, ఎన్నిసార్లు చూసినా ఈ వర్డింగ్ మాత్రం బోర్ కొట్టట్లేదు అని చెప్పేసి. చాలా మంది ట్యాగ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ వాళ్ళ అబ్బాయికి ఏదో ట్యాగ్ చేసి పెట్టారు, ఆ పిల్లగాడు ఏదో అబ్బాయి ఇట్లా చేస్తున్నది నాకు ఇందాకనే వచ్చి అది చాలా ఇదైందండి. అది కొంచెం మేము పెక్యులర్గా ఉండాలి అని చెప్పి ఘంటసాల గారు పాత వాయిస్ లాగా ఉండాలని చెప్పి కొంచెం ఇట్లా ముక్కు పట్టుకొని దాన్ని ఏదో ప్రాసెస్ చేసినాం. సాంప్రదాయని సుప్పిని సుధపోసనే ఆనా
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి చేసాం. కానీ థ్యాంక్స్ టు చిక్కి. హ్మ్. వాడు వాడు అంటే దాన్ని నాకు చెప్పుండే. అంటే ఆఫీస్‌లో జనరల్‌గా ఇప్పుడు మా ఆఫీస్‌లో మా కెమెరామెన్స్ కానివ్వండి, ఎడిటర్స్ కానివ్వండి, ఎస్‌ఈఓస్ కానివ్వండి, వీళ్ళు కూడా కామెడీస్ చేస్తూ ఉంటారు. లైక్ ఏదో ఒకటి చిన్న చిన్న వర్డ్స్ అవి అవును. అలానే ఇది కూడా పుట్టుకొచ్చి దానికి మీరు ప్రాణం పోసి ఇంతమంది నవ్వుకునేలా అది మేము చేస్తున్నారు. బేసిక్గా ఊరికే ఊత పదంగా వాడేది. వాడిని చూడగానే నేను తప్పున ఐడియా వచ్చారు, ఇది ఇక్కడ వాడితే మాత్రం పేలుతుంది చూడరా, మస్తు ఉంటుంది, చలో పెట్టేసేయండి మైక్ అని చెప్పేసి రికార్డ్ చేసి పెట్టి ఒక్క ప్లేస్లోనే వాడాం. కానీ దీన్ని కొంచెం మనం రిపీట్ చేస్తే వీడి యాటిట్యూడ్ని మనం కొంచెం మనం దాన్ని ఇది చేసినట్టు ఉంటుంది, పెడదామని చెప్పి సిరీస్లో వాడు ఎక్కడైతే ఓవర్ చేస్తుంటాడో ఆ ప్లేసెస్లో పోస్ట్ చేసుకుంటూ ఇంకొంచెం యాడింగ్ చేసుకుంటూ వచ్చినాం. దానివల్ల ఆదిత్యకి రోహన్ కి కూడా హైప్ క్రియేట్ అయింది కదా చాలా. ఎందుకంటే అందరి క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే రోహన్ కనబడగానే మీరు అది పెట్టారంటే ఆ మ్యూజిక్ రాగానే రోహన్ అనేసరికి ఒక రకమైన స్పెషల్ రికగ్నైజేషన్ ఆ వర్డింగ్ తో కూడా వచ్చింది, ఆ సాంప్రదాయానితో. సో ఒక రకంగా మీ చిక్కి చాలా హెల్ప్ చేసినట్లు ఇండైరెక్ట్ గా మీ అందరికి కూడా. అవును. అది ఇంకొకటి ఏంటంటే మనం జనరల్ గా తెలంగాణలో ఏమన్నా పెద్ద శుద్ధ పూస లెక్క చేస్తానవేంద్ర పోయి పని చేసుకురా ఇవి వాడతారు. ఓకే. ఈ శుద్ధ పూస సాంప్రదాయాన్ని ఇట్లాంటివి ఎటకారంగా వాడతారు. ఎటకారంగా అవి జనరల్ గా తెలంగాణలో ఉంటది. అది మా నాన్న అనేది పోయి వాళ్ళ ఇంటికి పోయి పెళ్లి పత్రిక ఏదో పని చెప్తారు, కొంచెం వెళ్ళి చెయ్యిపోరంటే నాకు నచ్చదు డాడీ, నేను అట్లా శుద్ధ పూస లెక్క చేస్తాను. అవును, తెలంగాణలో కొన్ని వర్డ్స్ శుద్ధ పూస. మొన్న రీసెంట్ గా ఒక ఇలానే మీలాంటి ఒక ఒకరు చెప్పారు ఇంటర్వ్యూలో, పెద్ద సంసారి లెక్క మాట్లాడుతున్నారు. సంసారి శుద్ధ పూస ఇలాంటివి ఉంటాయి. సో దాన్ని మేము ఈ సాంప్రదాయాన్ని శుద్ధ పూసని ఇవన్నీ యాడ్ చేసి చేసినామండి. అది అందరికి కనెక్ట్ అయింది, చాలా కనెక్ట్ అయింది. అది మేము ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ లో కూడా పోయి పార్టీ ఉంది కదా ఏదన్నా తీసుకురా సమ్ డ్రింక్ అని అంటే నేను బోన్ బాబు అక్కడ ఉంటుంది, నేను బోన్ అదో లుక్ ఉంటుంది కదా పర్టికులర్ గా అలాంటి టైంలో వాడతారు అవి. సో దాన్ని మేము దీనికి కన్వర్ట్ చేసి పెక్యులర్ గా ఉండాలంటే ఘంటసాల గారి లాగా పాత స్టైల్లో. అవును, అది సేమ్ అలాగే ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు నిజంగానే ఏదో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అని చెప్పడం కాదు, బట్ నిజంగానే మీరు నాకు ఫేస్ లో మీకు అర్థం అయిపోతుండొచ్చు. నేను రియల్లీ ఎంత ఎక్సైట్ అవుతున్నా అంటే నాకు కళ్ళెంబడి నవ్వి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇందా నుంచి. నేను కవర్ చేసుకుంటున్నా దాన్ని, ఎందుకంటే అంత అంటే లైక్ స్మైల్ తో కూడా వాటర్ వస్తాయి అంటారు కదా, దానికి ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట. మీ చిక్కి ఫీలింగ్ ఏంటి ఫైనల్లీ? వాడు హ్యాపీ. అవునా? మేమందరం నేను అసలు యాక్చువల్లీ స్టార్టింగ్ లో మేము అనుకున్నప్పుడు ఇది ఇక్కడ పెడితే బాగుంటది అన్నప్పుడు అందరూ మా టీం అంతా సూపర్ ఉంటుంది. ఎనీవేస్ చిక్కి గారు మీరెవరో నాకు తెలీదు, బట్ మేము నవ్వుకోవడానికి మాత్రం 100% మీరు ఒక మంచి రీజన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిక్కి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంట్లో అసలు ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వస్తాను అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే మీరు ఒక విలేజ్ లో పుట్టారు, లైక్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే మొత్తం అంతా కూడా నాన్నగారు వ్యవసాయం అన్నారు, అమ్మ నాన్న ఇద్దరు కూడా ఫార్మర్సే. అంటే లైక్ అమ్మ హౌస్ వైఫా, అమ్మ కూడా పొలం పనులకు వెళ్ళేవారా? పొలం ఉండదు. ఓకే, పొలంలో పనులకి వాటికి అమ్మ వెళ్ళేవారు. అంటే నాట్లు వేసేటప్పుడు పాటలు పాడుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి అడిగాను. సో అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఒక ఫియర్ అనేది, ఒక భయం అనేది ఉంటుంది. అమ్మో మనం ఎందుకు ఇండస్ట్రీకి, అదొక మొత్తం ఒక రంగుల ప్రపంచం, దాంట్లోకి నువ్వు వెళ్తే దాంట్లో నువ్వు ఈదగలవా లేదా అని చెప్పేసేసి ఏ పేరెంట్కైనా కానీ భయం ఉంటుంది. అండ్ ఇందులో నిలబడడం కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. ఎప్పుడైనా మీకు అలాంటి అడ్డంకులు ఫ్యామిలీ నుంచి ఎదురయ్యాయా? అమ్మ నాన్న ఎప్పుడు చెప్పలేదండి. బేసిక్గా మా మదరు 2006 నా 10th అయిపోయి ఇంటర్లోకి రాగానే చనిపోయారు ఆమె. ఆమె ఏం లేదు, నాన్న ఎప్పుడు ఆపలేదు మమ్మల్ని. నేను ఇది చేసుకుంటామంటే సరే మీ ఇష్టం అన్నట్లు ఉంటుంది. నాకు ఫ్యామిలీ నుంచి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. ఇక్కడికి రావడానికి నా ఇంటర్ అయిపోయి వచ్చి స్టూడియో వరకు అక్కడి నుంచి స్టూడియోకి వచ్చే గ్యాప్లో చాలా జరిగింది. అంటే నేను
చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన, చెప్పుకోవడం ఎందుకు కానీ. బట్ తెలియాలి కదా పీపుల్‌కి కూడా. ఎందుకంటే నౌ యూ ఆర్ ద సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ పీపుల్‌కి ఉంటుంది. మీరు అన్ని స్ట్రగుల్స్ చెప్పకపోయినా కొన్నైనా మాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఏం లేదండి, స్టూడియోలో ఆఫీస్ బాయ్గా చేయడం. మీరా? ఆఫీస్ ఓకే. బాయ్గా చేయడం, అక్కడ ఉండి సౌండ్ ఇంజనీర్ ఆఫీస్ బాయ్గా ఉండే దాన్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నాను. నాకు ఆ టైంకి సిస్టమ్ బటన్ ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు. ఓకే. అక్కడ ఆఫీస్ బాయ్గా చేస్తూ ఇంకా జరిగిపోయింది. దానికి సో బిఫోర్ కొంత స్ట్రగుల్ ఉండే. ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా మన స్ట్రగుల్ ఎందుకు, ఎప్పుడు కూడా మనం సాడ్ చెప్పుకోవద్దు. మన సక్సెస్ చెప్తేనే వాళ్ళకి ఒక ఇన్స్పైరింగ్ ఉంటుంది. సక్సెస్ చెప్పడం అంటే సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ గురించి ఎవరైనా మాట్లాడతారు సార్. కాకపోతే లైఫ్‌లో పడిన స్ట్రగుల్స్ గురించి మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడాలి అంటే అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఒక ఊరు నుంచి ఒక పెట్టె పట్టుకొని బయలుదేరి రావాలి అంటే అంత ఈజీ కాదు. అక్కడికి వెళ్ళి మేము నిలదొక్కుకోగలమా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అండ్ మీరు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. కానీ కొంతమంది బ్యాక్‌గ్రౌండ్ నుండి కూడా వాళ్ళకి పాపం ఆఫర్స్ రాక, లేకపోతే వాళ్ళలో విషయం ఉండి కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారు. కానీ మీరు వచ్చి అసలు మీకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియని పరిస్థితుల్లో ఒక ఆఫీస్ బాయ్‌గా కూడా చేసి ఇప్పుడు మా ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. అవునా? సో అలా అలా ఆఫీస్ బాయ్ నుంచి ఒక కీబోర్డ్ ప్లేయర్‌గా ఉన్నారు. సౌండ్ ఇంజినీర్‌గా ఉన్నారు. సౌండ్ ఇంజినీర్ నుంచి నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అక్కడ మరి మీరు ఆఫీస్ బాయ్‌గా ఏ ఆఫీస్‌లో అయితే వర్క్ చేశారో వాళ్ళు మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మీకు రికగ్నైజేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. అది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి పెట్టుకున్న స్టూడియో. ఓకే. నేను అన్నని అడిగిన, వచ్చి ఉంటాను అంటే పార్ట్నర్స్ కూడా ఉన్నారు, నువ్వు రారా వాళ్ళతో ఒకసారి మాట్లాడే అంటే, నేను అన్నా మీకు ఎట్లాగో ఒక ఆఫీస్ బాయ్ నీడ్ పెట్టుకున్నారు, శాలరీ ఇవ్వాలి, నాకు వితౌట్ శాలరీ నేను ఉంటా. ఆఫీస్ బాయ్ మీరు వితౌట్ శాలరీయా? మరి ఫుడ్ ఎలాగా? అక్కడే ఫుడ్ అదంతా ఉండేది. ఓకే. నేను ఉంటా, అకామిడేషన్ నాకు ఇస్తే చాలు, నేను ఉంటా, తింటా, పని చేస్తా, వర్క్ నేర్చుకుంటా అనే సెన్స్ లో ఉండి అక్కడ ఉండి చేశాను. ఓకే. ఎంత సార్ మీ ఏజ్ తెలుసుకోవచ్చా? నాదా అండి 30 years కి ఆల్మోస్ట్ అన్ని చూసేశారు కదా? అన్నేడండి, ఇంకా చాలా ఉంది. స్టార్టింగ్ ఇది ఇంకా స్టార్టింగేనా? ఎందుకంటే కష్టాలు అనేవి జనరల్ గా ఒక ఏజ్ వరకు తెలియదు. కాకపోతే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే చాలా తెలుస్తాయి. ఆ కష్టం విలువ అనేది మీకు బాగా తెలుసు అని నేను నమ్ముతున్నా. తెలుసండి. నాకంటే అంటే నాకు కష్టపడినట్టు ఎప్పుడు అనిపించలేదండి. నేను ఫ్లో ఇక అంతే. అంటే మీరు కష్టపడినా కానీ కష్టపడింది ఇష్టమైన వర్క్ లో కాబట్టి మీకు ఆ కష్టం తెలియలేదా? తెలియలేదు, ఫ్లో వెళ్తున్నా అంతే. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ మాదాపూర్ నుంచి మీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో 4 or 5 ఆ 5 kilometers రావాలా, నేను నడిస్తేనే అంటే నా గమ్యం వస్తుంది. ఇంకా మనం ఇంత దూరం నడవాలి, అక్కడ ఆ చెట్టు ఉంటుంది, ఇక్కడ ఈ పుట్టు ఉంటుంది, చూస్తే కష్టం కదా. వెళ్ళాలి అంతే. వెళ్తే మనకు అక్కడ మనం అనుకున్నది ఏది ఉందో అది దొరుకుతుంది. ఎవరైనా లైక్ అంటే ఎప్పుడైనా మీ లైఫ్లో ఎవరైనా మీ ఊర్లో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా నీకెందుకు ఈ మ్యూజిక్ ఇదంతా అనవసరం వచ్చేసే అని చెప్పి ఎవరు అనలేదా? ఒక్కరు కూడా అనలేదండి. ఒక్కరు కూడా అనలేదా? ఒక్కరు అనలేదు. అసలు నేను ఇది చేస్తున్నా అని తెలియదు వాళ్ళకి. నాది ఒక సినిమా బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియని కూడా తెలియదు. జార్జ్ రెడ్డి వచ్చేంత వరకు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని నా క్లాస్మేట్స్కే తెలియదు. వన్స్ తెలిసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓ మామ నువ్వారా, ఏంది మామ నువ్వు వేస్ట్ గానే అవుతావు అనుకున్నారా? ఎందుకు వేస్ట్ గానే అవుతావు అనుకున్నారు? మీరు సరిగ్గా చదివే వాళ్ళు కాదా? నాకు చదువు అసలు రాదు. మీకు చదువు రాదా? అందుకేనా #90s బుడ్డోడ్ క్యారెక్టర్ కి చదువు రాకపోయినా గానీ ఫ్యూచర్ లో వీడే అందరికంటే గొప్పోడు అవుతాడు అని చెప్పేసి పెట్టారు. డైరెక్టర్ క్యారెక్టరే మేబీ మిమ్మల్ని మాలాంటి క్యారెక్టర్లు అందరికీ అది ఓకే సింక్ అవుతుంది. సరిగ్గా చదవని వాళ్ళందరూ చదివే వాళ్ళందరూ జాబులు చేసుకుంటా సెటిల్ అవుతారు. చదవని వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు అవుతారు. కాదులేండి, చదవని వాళ్ళు ఇప్పుడు చాలా మంది చదవని వాళ్ళు పొలిటీషియన్స్ అయ్యారు, బిజినెస్ మ్యాన్స్ అయ్యారు. తెలివి అంతే. ఇక్కడ మనకు చదువు ఏంటంటే జ్ఞానం ఇస్తుంది. చదువుకోవద్దు అని అంటలే. చదువు మనకు లైఫ్లో ఇప్పుడు
కమ్యూనికేషన్ స్కిల్స్, జ్ఞానం, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన కమ్యూనికేషన్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, చదువు అనేది ఇట్ ఈస్ ఫర్ నాలెడ్జ్. చూసినప్పుడు ఎప్పుడు కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను, నాకు ఇంత అవసరమా, నాకు ఊళ్ళో పొలం ఉంది, ఊరికెళ్ళినా నేను బ్రతకొచ్చు, ఎంతో కొంత చదువుకున్నాను, ఏదో ఒక జాబ్ చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా ఆ వేలో ఒక థాట్ అనేది మీకు క్రియేట్ అయిందా ఎప్పుడైనా? నాకు మధ్యలో కొన్ని మంత్స్ రాంగ్ ఫేస్ నడిచి ఉండే. ఓకే. ఆ టైంలో కూడా నేను అనుకున్నా మనం మనకు ఇచ్చిండు కదా దేవుడు, మనం ఓడిపోము కదా, గెలుస్తాం కదా, సమస్య లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు సీడీలు, క్యాసెట్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే ఇది ఉండే, ఇప్పుడు అది లేదు. నాకు ఎవరన్నా అవకాశం ఇవ్వకుంటే నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పాటలు చేసుకుంటా. నాకు ఆడియన్స్ ఉంటారు, నా పాటలు వినేవాళ్ళు ఉంటారు. నేను క్రియేట్ చేసుకుంటా ఫ్యాన్స్ని. ఫ్యాన్స్ అని కాదు, నా లిజనర్స్ని నేను క్రియేట్ చేసుకుంటా. నాకు ఉంటారు కదా, మనకు ఉంది ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆల్టర్నేటివ్ కూడా ఉంది మీకైతే? అప్పుడు ఉండేనండి. నాకు మెయిన్ ఏంటంటే సినిమా అనేది పెద్ద ప్రపంచం, దాని త్రూ మనం చేస్తే చాలా రీచ్ ఉంటుంది. అవును. నాకు మంచి సౌండ్ ఇవ్వాలని ఉంది, తెలుగులో ఒక టెరిఫిక్ సౌండ్ ఇవ్వాలని ఉంది. ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు 90s కూడా నేను ఇది చిన్నది పెద్దది అది పెద్దది, నాకు అసలు అట్లా ఉండదు. ఏది వచ్చినా పని దైవంతో అనుకుంటా. అవును. నేను దాంట్లో నా బెస్ట్ ఏంటి అనేది ఇచ్చేస్తా. బడ్జెట్ లిమిట్స్, ఈ బడ్జెట్ ఇంత ఇచ్చారు కదా నేను అందుకు అట్లా చేయాలి, అట్లా ఉండదు. బడ్జెట్ వాళ్ళు ఎంత ఇచ్చినా ఎండ్ ఆఫ్ ది డే పేరు పడేది నీది. మ్యూజిక్ బై సురేష్, మ్యూజిక్ బై పలానా, ఆ పేరు కోసం, ఆ ఇది కోసం. స్క్రీన్ మీద ఏది ఇచ్చినా ది బెస్ట్ ఇచ్చాము అంటే ఆ స్క్రీన్ మీద పేరు సురేష్ బొబ్బిలి అని చూసినప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లే సందర్భం అది కదా. కష్టం అనేది ఎక్కడ వృధా అవ్వదు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు. మీ విషయంలో జరిగింది కాబట్టి. జరుగుతుంది అండ్ ఫ్యూచర్ లో అండ్ ఇంకొకటి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు అన్నారు సీడీస్ పట్టుకొని, క్యాసెట్స్ పట్టుకొని చాలా స్టూడియోస్ చుట్టూ తిరిగాను అని చెప్పి. సినిమాల్లో చూపించినట్లుగా మీ సీడీస్ మీ ముందే పక్కన పడేయడం, లేకపోతే వింటాంలే అని చెప్పేసి మిమ్మల్ని కొంచెం లైక్ కొంచెం హార్ష్గా చెప్పడం, ఇలాంటివి ఏమైనా జరిగాయి? అట్లేం జరగలేదండి. నాకు మనం ఇచ్చేసి వచ్చినాక మనం ఏం చూడకపోయేది. బేసిక్గా నేను సీడీలు పట్టుకుని మా అన్నయ్య వాళ్ళు వెళ్తుంటే చూసేది. నాకు ఆపర్చునిటీ, నేను స్టూడియోలో ఉన్నప్పుడు వేణుగుడుగులు అన్న అక్కడికి వచ్చి అక్కడ విని అక్కడే ఓకే చేసుకొని నాకు ఒక సిచ్యువేషన్ చెప్పి దాన్ని చేసి పంపిస్తే ఆయన నన్ను సినిమాకి ఓకే చేసుకొని నాకు అట్లా వచ్చింది అవకాశం. సీడీలు పట్టుకొని మా అన్నయ్య వీళ్ళందరూ వెళ్తూ ఉంటే చూసేవాడిని. నేను వాళ్ళతో పాటు ఆఫీసులోకి వెళ్ళేవాడిని, చూసేవాడిని. అది ఆ టైం లేదు. ఇప్పుడు మనకంతా కంప్లీట్ గా మారిపోయింది. చాలా దగ్గరకు వచ్చేసింది సినిమా ఇండస్ట్రీ. అప్పుడు సినిమా ఇండస్ట్రీ చాలా దూరం ఉండే. అమ్మో, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పీపుల్ ఫ్రెండ్లీ అయిపోయింది. అది సక్సెస్ అయిన వాళ్ళకి అలా అనిపిస్తుంది సార్. బట్ సక్సెస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇప్పటికీ ఇండస్ట్రీ దూరంగానే ఉంది. దూరంగా ఉంది అంటే దగ్గర చేసుకోవాలి మనం ఏ రకంగా. ఆడిషన్స్ ఇచ్చుకుంటూ కృష్ణానగర్ రోడ్ల మీద ఇప్పటికీ జనాలు చాలా మంది తిరుగుతున్నారు. చాలా మంది ఉన్నారులేండి. స్ట్రగుల్ అయ్యే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ సక్సెస్ అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఈ సక్సెస్ లో ఆ స్ట్రగుల్ ని కొంత మర్చిపోయారు. మర్చిపోవడం అంటే ఏం లేదండి. నేను ఇప్పుడు చాలా మంది మీకు యూట్యూబ్ నుంచి ఇప్పుడు అంతెందుకంటే #90s లో ఉన్న ఆల్మోస్ట్ ఆర్టిస్టులంతా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాళ్ళే. అవును. వాళ్ళెవరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, డైరెక్టర్ చూసి వాళ్ళని పిలుచుకున్నాడు. మీకు అర్థమైందా? అవును. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో వాడేదో ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేసిండు, అరే వీడు అని చెప్పి డైరెక్టర్ పిలుచుకున్నాడు. నేను అట్లా అంటున్నాను. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఫొటోస్ పట్టుకొని దాని మీద సోషల్ మీడియా వచ్చిన తర్వాత డైరెక్టర్స్ కి చాలా ఈజీ అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు కుర్చీ మడత పెడితే అనే ఓ సాంగ్ వచ్చింది, ఆయన ఎవరో తెలియదు, ఆ డైలాగ్ వచ్చి అది అంత జనాల్లోకి వెళ్ళే అంత వరకు. మేము కూడా ఇంటర్వ్యూ చేసాం ఆయన్ని. అదే ఆయన ఎవరో తెలియదు, కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవరో ఆయన అనామకుడు. సో ఒక్క డైలాగు ఏదో ఛానల్ వాళ్ళు ఎడిట్ చేసి పెట్టడం వల్ల ఆయనకి ఈ రోజు ఆయనకు తమన్ గారు మహేష్ బాబు గారి సినిమాలో పాట పెట్టి ఆయనను పిలిచి మనీ ఇచ్చారు. అంటే చూడండి, నిన్న నైటే మహేష్ బాబు గారు ప్రీ రిలీజ్ లో చెప్తున్నారు. యాక్చువల్ గా తమన్ గారు కూడా కాదు,
మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు ఆ కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ ఒకటి కంపోజ్ చేయాలి అని చెప్పి వీళ్ళిద్దరు అడిగితే ఆయన కంపోజ్ చేశారంట. అంటే ఒక గ్రేట్ డైరెక్టర్, ఒక మంచి యాక్టర్ ఇద్దరు కలిపి అడిగారు అంటే చాలా మంది నెగటివ్ కామెంట్స్ ని నేను చూసాను ఆ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు అతన్ని, ఇలాంటివన్నీ కూడా. కానీ అతని కోసం మేము మార్నింగ్ సండే ఆ రోజు మార్నింగ్ 9కి వచ్చి కూర్చుంటే ఆయన స్టూడియోకి రావడానికి ఈవినింగ్ 6 అయింది. అంత బిజీ, అంటే అన్ని ఛానల్స్ ఆయన వెంటబడుతూ ఆయన ఇంటర్వ్యూస్ చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే అతను పాపం ఫెడప్ అయిపోయారు ఇంటర్వ్యూస్ ఇవ్వలేక. అవును, అంటే అదే అంటున్నా, మనకు అంత క్లోజ్గా వచ్చేసింది. కొంచెం కష్టపడితే మనకు ఏ రకంగా. నిజమే, మీరు చెప్పినట్లు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రీల్స్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ అనేది కొంచెం ఈజీగానే వస్తున్నాయని చెప్పేసి మేము కూడా బిలీవ్ చేస్తున్నాము. అండ్ ఏంటి సార్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఉన్నాయండి, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తొందరలో అనౌన్స్ అవుతాయి. పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు #90s తో ఇంతవరకు దీంట్లో కొంచెం ఇప్పుడు బిజీ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. అసలు మీకు #90s లో మీకు ఇష్టమైన సీన్ ఏంటి? ఐ మీన్ మీకు ఇష్టమైన సాంగ్ మీరు కంపోజ్ చేసిన దాంట్లో? నాకు అదే చిరు 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 ఆశలు చిగురించెను గుండెలా, దాని మధ్యలోనే ఈ ప్రేమ మంగళం వస్తుంది. అవును, మంచి ఫీల్ గుడ్ కదా అది. నాకు బాగా ఇష్టం ఆ సాంగ్. అంటే మీరు ఎవరినైనా చూసి ఫీల్ అయ్యి ఆ సాంగ్ రాసారా? లేదండి, అది నేను సిచ్యువేషన్ చెప్తే చేశాను. కథే నన్ను ఇన్స్పైర్ చేసింది. అంటే ఒక రైటర్ కి కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు కూడా ఫేస్ చేసినప్పుడు వస్తుంది కదా. మేబీ మీరు కూడా మీ స్కూలింగ్ టైంలో అలానే ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే ఆ మనసు, ఐ మీన్ ఆ ప్రేమ మంగళం ఆ సాంగ్, అది అలా ఏమన్నా ఇన్స్పైర్ అయ్యి రాసారా? లేదండి, నేను అది మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా నాకు, నేను ట్యూన్ చేస్తున్నప్పుడు లిరిక్స్ వస్తాయి నాకు. ఓకే. సో అది కొన్ని వచ్చినాయి, తర్వాత అది లక్ష్మీ ప్రియాంక గారు రాశారు, అద్భుతంగా రాశారు. అది కంపోజింగ్ టైంలోనే కొంత వచ్చింది, అది నేను సిచ్యువేషన్ చెప్పినాక ఇన్స్పైర్ అయ్యాను. అదొకటి. సీన్ అంటే మదర్ సీన్, మదర్ చెప్తారు కదండి, మీ ఇంట్లో నేను కూరలో ఉప్పు కారం ఎంతో ఇంపార్టెంటో మేము అంత ఇంపార్టెంట్ అని ఒక సీన్ ఉంటుంది. కానీ ఉప్పు కారం ఎవరు పట్టించుకోరు, అవి లేకపోతే రుచి ఉండదు అని చెప్పేసి వాసుకి గారు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఆ సీనే నాకు బాగా ఇష్టం అండి. బాగా అంటే విపరీతంగా ఇష్టం. ఆ సీన్ చూసాకనే డైరెక్టర్ కి చెప్పిన నేను, పక్కా ఇది హిట్ అవుతుంది అని చెప్పి. మీరు ముందే రికగ్నైజ్ చేశారు. అండ్ బ్యాక్ టు బలగం. బలగంలో కూడా బలగం మ్యూజిక్ డైరెక్టర్ వేరే, కానీ చాలా మందికి తెలియదు బలగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మీరే ఇచ్చారు అని చెప్పేసి. పీపుల్ కి తర్వాత బలగం రిలీజ్ అయిన తర్వాత తెలిసిందా బలగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మీరే ఇచ్చారు అని చెప్పేసి? అంటే ఒక చిన్న కథ అది, ఒక కాకి వచ్చేసి ముట్టలేదని చెప్పేసేసి దాని గురించి ఒక స్టోరీ. సో మీకు అంత మంచి మ్యూజిక్, అంటే ఎండింగ్లో మ్యూజిక్ కానివ్వండి, ఆ సింగర్స్ పాడుతుంటే వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అంటే ఒక న్యాచురల్గా ఎలా ఇన్వాల్వ్ అవుతామంటే దాంట్లో అదేదో మన ఇంట్లోనే జరుగుతుందేమో, మేబీ మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే జరుగుతుందేమో అని ఆ మ్యూజిక్లో, ఆ ట్రాన్స్లోకి మీరు మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అంత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి అంటే మీరు ఏమన్నా చూసిన ఇన్స్పిరేషనా, అది ఎలాగా? అంటే ఊర్లలో డెత్ అవన్నీ మనం చూస్తామండి బేసిక్గా, కానీ ఎప్పుడైతే డైరెక్టర్ విజువల్ అంత అద్భుతంగా మేకింగ్ చేసుకొని వస్తాడో ఆటోమేటిక్గా మనకు ఆ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సీన్ చూడగానే అది వచ్చేస్తుంది అంతే, ఇక పూనకం వచ్చినట్టే. మ్యూజిక్ డైరెక్టర్ ఉండగా వేణు గారు మిమ్మల్ని అడగడానికి రీజన్ ఏంటి దానికోసం? రీజన్ ఏం లేదండి, నాకు నేను స్టార్టింగ్ లో 9 చేసేది ఉండే, నాకు హెల్త్ ఇష్యూ రావడం. బలగం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఫస్ట్ మీరే? ఓకే, మరి ఎందుకు చేయలేదు? నాకు హెల్త్ బాగాలేదండి, హెల్త్ ఇష్యూ రావడం వల్ల సాంగ్స్ వరకు వాళ్ళు చేసుకొని వచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేశాను. ఓకే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ చావు మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం మీరే? కంప్లీట్. ఓకే. కానీ మ్యూజిక్ చాలా బాగుంటుంది, పొట్టి పిల్ల సాంగ్ అది బాగుంటుంది. అది బీమ్స్ గారు చేశారు. అదే అంటున్నా, ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది. కానీ మూవీకి ప్రాణం లాంటిది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదా. సో అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేసి అంత మూవీలో హిట్ అవడానికి మీ పాత్ర కూడా చాలా వరకు ఉంది. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేనిది ఆ సింగర్స్ కూడా లాస్ట్ లో క్లైమాక్స్ లో ఎంతో అద్భుతంగా పాడారు. అంటే ప్రతి మనిషికి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే సిచ్యువేషన్ అది. అది కంప్లీట్ గా అసలు అక్కడ కొడుకుల్ని కూతుర్ని అంటే
ఏడ్చుకుంటా అతని ఆత్మ చెప్పినట్లు ఏడ్చుకుంటూ వాళ్ళు అన్న తమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలి, ఇంటికి పెద్ద మనిషి అంటే ఇలా ఉండాలి, చెల్లి అంటే చెల్లి కోట్ల ఆస్తున్నా కానీ ఎల్లిపాయ కారం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తారు. అంటే వాటన్నిటికీ వెనకాల వచ్చే మ్యూజిక్ అంతా కూడా అదొక అద్భుతంగా మీరు సృష్టించారు అన్నమాట. నేను ఆ కథ నాకు ముందు నుంచి తెలుసు, వేణన్న చెప్తుండే ఆ కథతో నేను ట్రావెల్ అయినా ఫీల్ అయినా. సో అందుకే అంత మంచి స్కోర్ చేయగలిగిన. వేణన్న కూడా పక్కనే ఉండే ఇన్పుట్స్ చేయడం, మేము చేస్తూ ఉంటే ప్రతి డైరెక్టర్ మాతో ఉంటారు. మేము చేసేది రాంగ్ ఉందా బాగుందా. ఇంకోటి ఏంటంటే నాకు కథ నేను విన్నప్పుడు ఫస్ట్ నేను ఫీల్ అయితేనే దాన్ని నేను చేయగలను అనేది ఒప్పుకుంటాను. నాకు ముందు నేను చేస్తాను అని నాకు అనిపిస్తే అంతే. ఇంకా ఫస్ట్ కథ అంతా తెలుసుకుని ఏ సందర్భంలో ఎలా అనేది మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు. కానీ మీరు కథ నచ్చగా రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అంటే నేను చేయలేని ఉంటే ఇప్పుడు దాన్ని అట్లా రిజెక్ట్ చేసిన అనే పెద్ద వర్డ్ కాకుండా నేను చేయలేనని చెప్పిన. చేయలేను అని రిజెక్ట్ చేయడం అనే పెద్ద వర్డ్ వాడొద్దంటారు. మీరు చేయలేను అని మంచిగా అంటే లైక్ స్మూత్ గా చెప్పారు. అంటే చేయలేనప్పుడు ఇంకా మనం దాన్ని తీసుకొని పాపం వాళ్ళ సినిమాని కిల్ చేయడమే కదా. నేను చేయలేనేమో అనుకుంటే చేయలేను. మీ దాకా వచ్చి మీరు చేయలేను అనుకొని బయటికి వెళ్ళి పెద్ద సక్సెస్ అయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి? ఒకటి చెప్పండి. ఉన్నాయి బట్ వద్దు. తర్వాత ఎప్పుడైనా చేయలేను అని కాదు, నాకు ఆ టైంలో హెల్త్ బాగాలేక కొన్ని వెనక్కి పోయినా నేను హాస్పిటల్. అవును, మీరు కావాలని వదిలిపెట్టింది అయితే ఏది కూడా. సో మరి అందులో పార్ట్ అవ్వలేకపోయాను అని మీరు బాధపడిన ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ కి కొన్ని మూవీస్ ఆఫర్స్ వస్తాయి సార్. వచ్చినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేయడము, మీ భాషలో చెప్పాలంటే చెయ్యలేను అని వదిలేసేయడము ఇలాంటివి ఉంటాయి. కానీ ఆ మూవీకి థియేటర్కి వెళ్ళి చూసి ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా థియేటర్ బయటకు వచ్చి ఏడ్చిన సందర్భాలు చాలా మంది హీరోయిన్స్ లైఫ్ లో జరిగాయి. కానీ నేను మిమ్మల్ని ఏడవడం దాకా కూడా అడగట్లేదు, అదే ఈ మూవీ నా హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోయానే అని చెప్పేసి మీరు అనుకున్న సందర్భంలో దసరా మూవీ మీరే చేయాలా? ఓకే, మంచి మూవీ. డైరెక్టర్ గారితో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. సో అది ఆ టైంలో కొంచెం నాకు చేయలేకపోయాను. అంత మంచి మూవీ హెల్త్ బాగోకపోవడం కారణంగా. కానీ ఆ మూవీలో సాంగ్స్ అన్ని బాగుంటాయి, చెమ్కి లాంగిలేస్ అన్ని సాంగ్స్ బాగుంటాయి. కానీ అన్నిటికంటే వెన్నెలా స్టెప్ చాలా హైలైట్. ఏదో చిన్న పార్ట్ అయినా అది నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్న పార్ట్ అయింది బట్ మూవీలో మీరు పార్ట్ అయిపోయారు దాంతో. అవునా కదా. చాలా మంది పిల్లలు నేను ఎన్నో లైక్ చిన్న ఈవెంట్స్ వినాయక చవితి టైంలో మొదలైంది ఫస్ట్. అది అసలు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఆ భారత్ అంటే లైక్ అది పెట్టుకోవడం, ఆ మ్యూజిక్ పెట్టుకోవడం, సేమ్ అట్లానే డాన్స్ చేయడం, ఆ వెన్నెల స్టెప్స్ వేయడం కావాలని చెప్పేసేసి. సాంగ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఆ స్టెప్ మటుకు ఒక ఎత్తు. మీరు కూడా చూసే ఉంటారు ఇన్స్టాస్ లో వాటిలో. సో ఎన్నో మూవీస్ చేశారు అండ్ ఎంతో మందిని కలిశారు. ఇండస్ట్రీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఇండస్ట్రీలో మీకు ఆత్మీయులు వీళ్ళు ఎప్పుడు నా మంచిగా కోరుకుంటారు అని మీకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో? ఫ్రెండ్ అని చెప్పానండి, నాకు ఒక పెద్ద అన్నలాగా వేణు ఉడుగులు అన్న. ఓకే, అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పటికీ నాకు నా మంచి కోరుతారు. బాగా చేసుకో. మీ ప్రతి సక్సెస్ లో ఆయన అప్రిషియేషన్ కంపల్సరీగా ఉంటుంది. నిన్న కూడా దీని గురించి #90s గురించి పోస్ట్ చేశారు. నాకు ఇంత మంచి #90s లాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ కి అవకాశం ఇచ్చిన నవీన్ మేడారం గారికి, ఈటీవీ విన్ కి, ఆదిత్యకి, టోటల్ నవీన్ #90s టీం అందరికి నా థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. మా తరపు నుంచి కూడా అండి. ఎన్నో మంచి చిత్రాలకు మ్యూజిక్ అందించారు, మంచి సాంగ్స్ ఇచ్చారు. రీసెంట్ గా #90s తో నవ్వించారు, ఏడ్పించారు మీ మ్యూజిక్ తో. సో అన్ని రకాలుగా మేము అనుభూతి చెందినట్లు ఆ మ్యూజిక్ తోటి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్ లో మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పేసి. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇప్పటికే మీకు చాలా రికగ్నైజేషన్ వచ్చింది. బట్ మీరు అనుకున్న పొజిషన్ కి చాలా తొందరగా రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత వెంటనే నాకు మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హిట్ టీవీ, నన్ను అంటే గుర్తుపెట్టుకొని పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ప్లెజర్ సార్, ఇట్స్ మై ప్లెజర్. మీ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.